الله أكبر الله أكبر الله أكبر. మళ్ళీ ఒక మహానుభావుడు అవతరించాడు 1426 సంవత్సరాల క్రితం. ప్రవక్త మహమ్మద్ ప్రవక్త. The God is ultimate, only one God. మరి ఒకే దేవుడు, ఒకే కులము, ఒకే మతము. హబీబిల్లాహ్ తవస్సల్నా బిస్మిల్లాహ్ వబిల్ ఖురాన్లో సూరా త్వాహా 20వ అధ్యాయము 14వ వచనంలో ఇన్నని అనల్లాహ్ లా ఇలాహ ఇల్లా అనా ఫఅబుదూని, నేనే అల్లాహ్ను, నేను తప్ప వేరొక దేవుడు లేడు కనుక నీవు నాకు దాస్యం చెయ్యి. నేనే అల్లాహ్ను, అల్లాహ్ అనే దేవుడు అని ఖురాన్ తెలియజేస్తుంది. ఋగ్వేదం 8వ మండలం 1వ సూక్తం 1వ మంత్రంలో మా చిరణ్య విశంసత సఖాయో మా విశంసత, ఓ మిత్రులారా ఆ ఏకైక దైవాన్ని ఆరాధించండి, అప్పుడు మిమ్ములను ఏ బాధ బాధించదు. బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండం 20వ అధ్యాయం 3 నుండి 5 వచనాల్లో యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద ఉన్న నీళ్ళ అందే గాని ఎలాంటి రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదు, దాన్ని పూజింపకూడదు. ఏలయనగా యెహోవాకు నీ దేవుడు రోషము గల దేవుడు. All is you, Allah. We are to serve labbaik Allah. When you have no partner, we are to serve labbaik Allah. You are when you have no partner. And blessings of Allah. Muhammad Habib Allah, peace of Allah and blessings of Allah beyond Prophet Rasulullah. Ilahi sallim al-ummah min al-afat wal-niqmat wa min hammin wa min hummat بأهل البدر يا الله. بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అనగా సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మీ అందరి జీవితాల్లో వర్షించుగాక. ఆమీన్. నేటి ఈ పవిత్ర ఆధ్యాత్మిక సభను అంతిమ దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ పఠనంతో ప్రారంభించవలసిందిగా నేను మే 2010 UIRC దావా ట్రైనింగ్ క్యాంప్ సందేశ శిక్షణా శిబిరంలో దాయిగా తర్ఫీదు పొందినటువంటి మౌలానా మొహమ్మద్ ఆదం రియాజీ గారు, ఇమాం ఖతీబ్ మస్జిదే ఫాతిమా బిన్తే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జగిత్యాల వారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను. మౌలానా మొహమ్మద్ ఆదం రియాజీ గారు, ఇమాం ఖతీబ్ మస్జిదే ఫాతిమా బిన్తే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖుల్ హువల్లాహు అహద్ లిల్లాహి సమద్ లం యలిద్ lam yalid wa lam yulad wa lam yakul lahu
జజాకల్లాహు ఖైర్. మే 2010 సంవత్సరంలోనే యుఐఆర్సి దావా ట్రైనింగ్ క్యాంపులో తర్ఫీదు పొందినటువంటి దాయే ఇస్లాం సోదరుడు ఫర్మాన్ గారిని ఇప్పుడు మౌలానా మొహమ్మద్ ఆదం రియాజీ గారు చదివినటువంటి ఖురాన్ వాక్యాల యొక్క తెలుగు అనువాదాన్ని మీ ముందు ఉంచవలసిందిగా కోరుచున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఇలా చెప్పేసి ఆయన అల్లాహ్ అద్వితీయుడు, అల్లాహ్ నిరపేక్షాపరుడు, ఎవరి ఆధారము ఎవరి అక్కర లేనివాడు. అందరూ ఆయనపై ఆధారపడేవారే. ఆయనకు సంతానం ఎవరూ లేరు, ఆయన కూడా ఎవరి సంతానము కాదు. ఆయనకు సరి సమానులు ఎవరూ లేరు. సూర ఇఖ్లాస్ సూర నంబర్ 112 ఆయతులు 1 నుండి 4. జజాకల్లాహు ఖైర్. ఇప్పుడు నేను ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పండిత్ శ్రీ వేణుగోపాలాచార్యులు కౌశిక స్వామి వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. గౌరవనీయులు పండిత్ శ్రీ వేణుగోపాలాచార్యులు కౌశిక స్వామి గారు. ఈనాటి పవిత్ర సభకి ముఖ్య అతిథి అయినటువంటి పాస్టర్ రవి కేఎస్ఈ జయకుమార్ గారు, చైర్మన్ సిఎస్సి వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. పాస్టర్ రవి కేఎస్ఈ జయకుమార్ గారు, చైర్మన్ సిఎస్ఐ. ఈనాటి ప్రధాన ధర్మగ్రంథాలలో దైవం అనే అంశం వక్త సోదరులు సిరాజుర్ రెహమాన్ గారు, జనరల్ సెక్రటరీ యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారు, జనరల్ సెక్రటరీ యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్. సోదరుడు షఫీ గారు, యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ అధ్యక్షులు వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. సోదరుడు షఫీ, ప్రెసిడెంట్ యుఐఆర్సి హైదరాబాద్. నా పేరు సయ్యద్ ఇలియాస్ అహ్మద్. ఈ పవిత్ర సభ నిర్వహణ బాధ్యత నాకు అప్పగించబడింది. ఈ సభ నిర్వహణకర్తగా వేదికను అలంకరించిన పెద్దలకు, సభలో ఉపస్థితులైన పెద్దలు, సోదర సోదరీమణులందరినీ ఈనాడు 4 డిసెంబర్ 2010 కరీంనగర్ జిల్లా జగిత్యాల దేవిశ్రీ గార్డెన్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన ధర్మగ్రంథాలలో దైవం అనే అంశంపై సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారి ఉపన్యాసములకు మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నేటి ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారు జమియతే అహ్లే హదీస్ జగిత్యాల వారు. సృష్టికర్త అయిన అల్లాహ్ వారి యొక్క కృషిని స్వీకరించుగాక, ఆమీన్. ఇప్పుడు నేను మీకు యుఐఆర్సిని గురించి క్లుప్తంగా పరిచయం చేస్తాను. యుఐఆర్సిగా సుపరిచితమైనటువంటి యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్ అంబర్పేటలో దీని ప్రధాన కార్యాలయం ఉన్నది. యుఐఆర్సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ. దీని రిజిస్టర్ నంబర్ 1261/2007. యుఐఆర్సి ప్రధాన ఆశయాలు: ముక్కలైన మానవ సమాజాన్ని ఆధ్యాత్మిక గ్రంథాల సందేశం ద్వారా సమైక్యపరచడం, ఆధ్యాత్మిక గ్రంథాలు అయిన వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, భగవద్గీత, బైబిల్ మరియు చిట్ట చివరి దైవ గ్రంథం అయిన దివ్య ఖురాన్ యొక్క తులనాత్మక అధ్యయనం మరియు ప్రచారం ద్వారా
విశ్వ మానవ సౌభ్రాతృత్వం, మత సామరస్యం మరియు జాతీయ సమైక్యత కొరకు కృషి చేయడం. సమస్త మానవాళి ఒకే జంట సంతానం, పరస్పరం రక్త సంబంధికులు మరియు మనందరి దేవుడు ఒక్కడే అనే వాస్తవాన్ని ధార్మిక గ్రంథాల వెలుగులో ప్రజలకు తెలియచేస్తూ సోదర భావాన్ని పెంపొందించే కృషి చేయడం. ఇస్లాంపై ప్రజలలో ఉన్నటువంటి అపోహలను, అనుమానాలను దూరం చేయటం. ఇస్లాం సందేశాన్ని ఉత్తమమైన పద్ధతిలో ముస్లిమేతర సోదరులకు అందచేయటం. తాగుడు, జూదం, వ్యభిచారం మరియు ఎయిడ్స్ లాంటి సామాజిక రుగ్మతల నిర్మూలనకై కృషి చేయడం. కులమత భేదం లేకుండా యువతీ యువకులకు ధార్మిక శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం. ఇది యువఆర్సీ యొక్క క్లుప్తమైన పరిచయం. ఇప్పుడు నేను నేటి ఈ కార్యక్రమం ఏ విధంగా ముందుకు కొనసాగుతుందో మీకు తెలియజేస్తాను. పూర్తి కార్యక్రమము 2 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం ప్రసంగాల భాగం. దీనిలో ముందుగా ప్రధాన ధర్మగ్రంథాలలో దైవం అనే అంశంపై సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారి 45 నిమిషాల పాటు ప్రసంగం ఉంటుంది. ఆ తరువాత నేటి ముఖ్య అతిథులైనటువంటి గౌరవనీయులు స్వామీజీ గారు మరి రెవరెండ్ పాస్టర్ గారు వారి యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కొద్ది నిమిషాల్లో మీకు తెలియజేస్తారు. ప్రసంగాల భాగం తరువాత 2వ భాగమైన అతి ముఖ్యమైన ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. ఈ భాగంలో సభలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఎవరికైతే ఈ ప్రసంగాల మీద ప్రశ్నించదలుచుకున్నారో, సందేహం ఉందో వారు వారి యొక్క సందేహాల్ని, ప్రశ్నలను మైక్ మీదకు వచ్చి అడిగేటటువంటి అవకాశం కల్పించబడుతుంది. ఈ 2వ భాగం మొదలు పెట్టే ముందు దానికి సంబంధించిన సూచనలు, నియమ నిబంధనలు నేను మీకు తెలియజేస్తాను ఇన్షాల్లా. ఇప్పుడు కొన్ని ముఖ్య సూచనలు. వక్త ప్రసంగించే సమయంలో ఎటువంటి అంతరాయం కలిగించరాదు. ఒకవేళ ఎవరికైనా ఎటువంటి సందేహం ఉన్నా వారు పూర్తి ప్రసంగం అనంతరం వారికి కేటాయించిన ప్రశ్నోత్తరాల సమయంలోనే ప్రశ్నించగలరు. దయచేసి మీ సెల్ ఫోన్స్ ని స్విచ్ ఆఫ్ చేసుకోగలరు. ఎందుకంటే సెల్ ఫోన్ శబ్దం సభకు అంతరాయం కలిగిస్తుంది కాబట్టి కనీసం నిశ్శబ్ద స్థితిలో అయినా, అంటే సైలెంట్ మోడ్లో అయినా ఉంచగలరు. ఎవరైనా కావాలని సభకు అంతరాయం కలగచేయాలని ఉద్దేశిస్తే, ప్రయత్నం చేస్తే సభ నిర్వహణకర్తగా వారిని సభా ప్రాంగణం నుంచి బయటకు పంపే పూర్తి అధికారం నాకు ఉంది. ప్రధాన ధర్మగ్రంథాలలో దైవం అనే అంశంపై ప్రసంగించుటకు సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారిని ఆహ్వానించే ముందు నేను మీకు సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారి యొక్క పరిచయం చేస్తాను. సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారు నల్గొండ జిల్లా భువనగిరి పట్టణ వాస్తవ్యులు. సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారు యుఐఆర్సి యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ యొక్క జనరల్ సెక్రటరీగా సేవలు అందిస్తున్నారు. సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారికి ఆధ్యాత్మికతలో ఆసక్తి మేరకు గత 7 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక గ్రంథాలు అయిన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, భగవద్గీత, క్రైస్తవ మత గ్రంథమైన బైబిల్, అంతిమ దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ మరియు చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రామాణిక బోధనలను తులనాత్మక అధ్యయనం చేస్తూ ఉన్నారు. గత 7 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా యుఐఆర్సి మరియు ఇతర పలు ఆధ్యాత్మిక సంస్థలు నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో వారు సందేశాలను అందిస్తున్నారు. అందులో ముఖ్యమైనవి కరీంనగర్ జిల్లా మహదేపూర్ మండలంలో మనమంతా ఒకటే, మందరి దేవుడు ఒక్కడే, తాండూరు పట్టణం నుండి హిందుత్వము, క్రైస్తవం మరియు ఇస్లాంలో దైవ భావన, ఖైరతాబాద్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి గారి సమక్షంలో శాంతి సంస్థాపన ఎలా సాధ్యం అనే అంశంపై సికింద్రాబాద్ బోయిన్పల్లిలో ప్రసంగించారు. రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు హరీశ్వర్ రెడ్డి గారి సమక్షంలో సామాజిక రుగ్మతలు, ధార్మిక గ్రంథాల పరిష్కారం అనే అంశంపై కూడా ప్రసంగించారు. ఇదే జిల్లాలో తోరుమామిడి పట్టణంలో హిందుత్వం మరియు ఇస్లాంలో సమాంతర విషయాలు అనే అంశంపై ప్రసంగించారు. కోహిర్ మెదక్ జిల్లా నందు మరణాంతర జీవితం, గీతా, బైబిల్ మరియు ఖురాన్ వెలుగులు అనే అంశాలపై వీరు ప్రసంగించి ఉన్నారు. అంతేకాకుండా హైదరాబాద్లోని శ్రీ చైతన్య కళాశాల మరియు నారాయణ కళాశాలలో పలుమార్లు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసి ఉన్నారు. చర్లపల్లి ఓపెన్ జైల్ నందు ఎస్పీ ఇమాన్యుయల్ గారి సమక్షంలో ఇస్లాం మరియు నైతిక విలువలు అనే అంశంపై కూడా ప్రసంగించారు. సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారి కార్యక్రమాలు సప్తగిరి మరియు సంస్కృతి 2 టీవీ ఛానల్స్లో ప్రసారం అయ్యాయి. ప్రస్తుతం రూబీ ఛానల్లో ప్రతిరోజు సిరాజుర్ రెహమాన్ గారి కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. నేను ఇప్పుడు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొంది నేటి మన ప్రధాన వక్త సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారిని ప్రధాన ధర్మ గ్రంథాలలో దైవం అనే అంశంపై ప్రసంగించుటకు మైకుపై ఆహ్వానిస్తున్నాను. సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారు. అల్హమ్దులిల్లాహి లదీ కఫా వస్సలామున్ అలా ఇబాదిహి లదీన సఫా అమ్మా బాద్. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖుల్ యా అహ్లల్ కితాబ్ తఆలౌ ఇలా కలిమతిన్ సవాఇన్ బైననా వ బైనకుం అల్లా నఅబుద ఇల్లల్లాహ్ వలా నుష్రిక బిహి షైఅన్ వలా యత్తఖిద బఅదునా బఅదన్ అర్బాబా మిన్ దునిల్లాహ్ ఫఇన్ తవల్లౌ ఫఖూలు అష్హదు బిఅన్నా ముస్లిమూన్. రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు పండిత్ వేణుగోపాలాచార్యుల వారు మరియు పాస్టర్ విజయ్ కుమార్ గారు, అలాగే యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ అధ్యక్షులు సోదరుడు షఫీ గారు, నేటి కార్యక్రమానికి సభ నిర్వహణకర్త సోదరుడు ఇలియాస్ అహ్మద్ గారు, మరియు నేటి పవిత్ర ఆధ్యాత్మిక సమావేశానికి విచ్చేసినటువంటి హిందూ, ముస్లిం మరియు క్రైస్తవ సోదర సోదరీమణులందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. దీని అర్థం సకల లోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక. సమస్త స్తోత్రాలు, సకల ప్రశంసలు సకల లోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహకే చెందుతాయి. మహాశయులారా, ఆ దైవాన్ని అనంత కరుణామయుడు, అమిత దయామయుడు అని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఏమిటంటే, మనము నివసించే ఈ భూమిని ఆయన ఎలా చేశాడంటే 6000 డిగ్రీల సెల్సియస్ ఉపరితల ఉష్ణోగ్రతతో 5 మైళ్ళ పొడవైన అగ్ని జ్వాలలతో భగభగ మండే ఆ సూర్యుని నుండి మన ఈ భూమండలాన్ని 9,30,00,000 మైళ్ళు కలిగిన ఒక నిర్ణీత దూరంలో పెట్టాడు. ఈ దూరం కాస్త ఎక్కువైతే ఈ భూమండలం తీవ్రమైన చలితో ఐస్లా గడ్డకట్టిపోయేది. ఈ దూరం కాస్త సూర్యునికి దగ్గరైతే మన ఈ భూమండలం కాలి బూడిదైపోయేది. ఖచ్చితమైన నిర్ణీతమైన ఒక దూరాన్ని పెట్టినటువంటి ఆ దేవుడు కేవలం కరుణామయుడు, దయామయుడు మాత్రమే కాదు, అత్యంత మహావివేకవంతుడు అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. నేటి నా యొక్క అంశము ప్రధాన ధర్మ గ్రంథాలలో దైవం. ఈ అంశాన్ని ప్రేక్షక మహాశయుల సౌకర్యార్థం నేను 3 భాగాలుగా విభజించాను. 1, దేవుని ఉనికి, అసలు దేవుడు ఉన్నాడా లేడా. 2, ప్రధాన మతాలు మరియు మత గ్రంథాల పరిచయం. 3, ప్రధాన ధర్మ గ్రంథాలలో దైవం యొక్క ప్రస్తావన. నా అంశంలో మొదటి భాగమైనటువంటి దేవుని ఉనికి, అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఈ విషయమై ధార్మిక గ్రంథాలను పరిశీలిస్తే ఖురాను గ్రంథంలో సృష్టికర్తన దైవము సూర ఇబ్రాహీం 14వ అధ్యాయం 10వ వచనంలో తెలియజేస్తున్నాడు. అఫిల్లాహి షక్కున్ ఫాతిరి సమావాతి వల్ అర్ద్. ఏంటి, భూమి ఆకాశాలకు సృష్టికర్త అయిన అల్లాహ్ను మీరు శంకిస్తున్నారా? ఆయన ఉన్నాడా లేడా అని భూమి ఆకాశాలకు సృష్టికర్త అయినటువంటి దైవాన్ని మీరు శంకిస్తున్నారా? వాస్తవానికి ఆయన భూమి ఆకాశాలను సృష్టించాడు. ఈ విషయాన్ని బైబిల్లో పరిశీలిస్తే, బైబిల్లో ప్రారంభంలోని ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను అనే పదంతోనే బైబిల్ ప్రారంభమవుతుంది. ఇక అలాగే 108 ఉపనిషత్తుల్లో శ్వేతాశ్వతర ఉపనిషత్ 3వ అధ్యాయం 3వ మంత్రాన్ని పరిశీలిస్తే, ధావ్యా భూమి జనయాన్ దేవ ఏకః. ఈ భూమికి మరియు ఆకాశాలకు సృష్టికర్త అనబడేవాడు ఒకడు ఉన్నాడు అని ఈ 3 గ్రంథాలు కూడా చాలా స్పష్టంగా దేవుడు ఉన్నాడు అని చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాయి. అయితే ఈ ఆధునిక సైన్స్ శాస్త్రీయ కోణంలో మనం ఆలోచిస్తే, ఇప్పటి వరకు మానవుడు చంద్రుడు వరకు వెళ్ళగలిగాడు, ఇతర గ్రహాల వరకు వెళ్ళలేదు. రాకెట్లు పంపించాడు, కృత్రిమ గ్రహాలను పంపించాడు, కానీ స్వతహాగా వెళ్ళలేదు. ఇది కేవలం
మన సౌర కుటుంబం వరకే. ఇలాంటి ఎన్నో సౌర కుటుంబాలు కలిపి ఒక పాలపుంత అవుతుంది. ఇలాంటి ఎన్నో లక్షల కోట్ల పాలపుంతలు ఈ విశ్వంలో ఉన్నాయి. అవన్నీ తిరిగి ఆ తర్వాత నాకు ఎక్కడా దేవుడు కనిపించలేడేమో అని చెప్పవచ్చునేమో, కానీ ఏమీ అన్వేషించకుండా మరి ఈ మానవుడు దైవం లేడు అని చెప్పడం ఇది ఎంతవరకు వాస్తవం? మరొక వైపు సైన్స్ ఏదైతే క్రొత్త విషయాలను ఆవిష్కరిస్తుందో బహుశా ఈ విషయం ఉందేమో అని పరిశోధన ప్రారంభించి క్రొత్త విషయాలను ఆవిష్కరిస్తుంది. ఏమీ లేదు అంటే ఈ క్రొత్త విషయాలు మనకు తెలిసేవే కావు. ఇక సైన్స్ చెప్పేటటువంటి సిద్ధాంతం ఏమిటంటే మ్యాటర్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. పదార్థము లేదా శక్తిని మనము సృష్టించలేము, దానిని పూర్తిగా నాశనము చేయలేము. దాని స్వరూపాన్ని మాత్రమే మార్చగలము, ఒక స్థితి నుండి మరొక స్థితికి మాత్రమే మార్చగలము. ఉదాహరణకు ఈ కుర్చీలు, వేటిపైనైతే మీరు కూర్చుని ఉన్నారో అదొక ప్లాస్టిక్ ముడి పదార్థం నుండి వేరు చేసి కొన్ని రసాయనాలు కలిపి కుర్చీలుగా తయారు చేయడం జరిగింది. ఈ కుర్చీలను కాల్చి వేస్తే ఈ కుర్చీలు పూర్తిగా మాయమైపోతాయా? లేదు. పొగ, వేడిగా మార్పులు చెందుతాయి, కానీ పూర్తి పదార్థం అనేది నాశనం అవ్వదు. అందుకే చాలా మంది శాస్త్రజ్ఞులు లేడేమో అని పరిశోధన ప్రారంభించి మరి ఈ సృష్టిలో ఉన్నటువంటి పదార్థము ఇది మొత్తం ఎక్కడి నుండి వచ్చింది, వీటిని సృష్టించిన వాడు ఎవడు అనే విషయంపై పరిశోధన చేసి దేర్ ఈజ్ సమ్ పవర్ అనే విషయాన్ని అంగీకరించారు. అందులో ఉదాహరణకి ఐన్స్టీన్ లాంటి మహా మేధావి ఏం చెప్పాడంటే దేర్ ఈజ్ సమ్ పవర్ విచ్ ఈస్ లీడింగ్ టోటల్ యూనివర్స్. ఈ సమస్తానికి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంది. దేర్ ఆర్ సమ్ పవర్స్ అని చెప్పలేదు, దేర్ ఈజ్ సమ్ పవర్ అని చెప్పాడు. ఇక మహాశివులారా, మరి ఎవరైతే దేవుడు లేడు అని చెప్తారో వారి వాదన ఏమిటి? ఇంతవరకు మేము దేవుణ్ణి చూడలేదండి, ఇకపై కూడా మీరు దేవుణ్ణి చూడలేరండి. ఎందుకంటే దేవుడు అంటేనే కంటికి కనిపించని వాడు. ఇంతవరకు మేము దేవుణ్ణి చూడలేదండి, మాకు నిరూపణలు దొరకలేదండి, కాబట్టి దేవుడు లేడు అంటారు. ఉదాహరణకి మానవుని వినికిడి శక్తి 20 హెడ్జెస్ నుండి 20,000 హెడ్జెస్ వరకు. 20 హెడ్జెస్ కంటే తక్కువ శబ్దాలు లేవండి, 20,000 హెడ్జెస్ కంటే ఎక్కువ శబ్దాలు లేవండి అంటే అది అవివేకమే అవుతుంది. కాబట్టి సోదర మహాశయులారా, ఎవరైతే దైవం లేడు అని అంటారో వారి వద్ద ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఏమీ కూడా లేవు. మరి ఆ దైవము ఉన్నాడు అనే విషయము ఇది ఒక హిందూ హృదయ స్పందన, ఒక క్రైస్తవుని హృదయ స్పందన, ఒక ముస్లిం హృదయ స్పందన. మానవ అంతరాత్మ, మానవుల అంతర్వాణి ఇచ్చేటటువంటి సాక్ష్యం ఏమిటంటే ఈ సమస్తానికి ఒక సృష్టికర్త ఉన్నాడు. ఈ అతల వితల సుతల రసాతల తలాతల పాతాల లోకాలను, ఈ అండపిండ బ్రహ్మాండాన్ని, ఈ సకల చరాచర సృష్టిని సృష్టించి నడిపించేటటువంటి ఒక దైవం ఉన్నాడు అనేది ఒక హిందూ, ముస్లిం మరియు క్రైస్తవుని హృదయ స్పందన. అందుకే చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఆస్తికులతో పోల్చినప్పుడు నాస్తికులు లేరని కూడా చెప్పవచ్చు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లండన్ ప్రకారంగా విశ్వవ్యాప్తంగా కేవలం 16% మాత్రమే నాస్తికులు ఉన్నారు. ఈ 16% నాస్తికులు కూడా ఎందుకు ఉన్నారంటే ఈస్ట్ జర్మనీ అనే దేశంలో 88% మంది నాస్తికులు ఉన్నారు కాబట్టి వీరి సంఖ్య 16కు చేరింది. ఇక మన భారతదేశాన్ని పరిశీలిస్తే వరల్డ్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ ప్రపంచ అభివృద్ధి జనాభా సంస్థ వారి అధ్యయనం ప్రకారంగా 2008 నాటికి మన భారతదేశం యొక్క జనాభా 119 కోట్లు. అందులో నాస్తికులు ఎంతమందో తెలుసా? కేవలం 2% మాత్రమే, 2% మాత్రమే. ఈ 2%లో ఖచ్చితంగా దేవుడు లేడు అని చెప్పేవారు కేవలం 1% మాత్రమే. మిగిలిన 1% వారు ఎలాంటి వారంటే మనము వారిని అడిగామనుకోండి, ఏంటండి మొన్న జరిగిన మీ నాస్తిక మహాసభలు ఎలా జరిగాయంటే దేవుని దయ వల్ల బాగానే జరిగాయండి అని చెప్పేవారు. అంటే వారు ఏంటి స్పష్టంగా సూటిగా దేవుడు లేడు అని చెప్పారు. మాకు తెలియదండి, ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటారు. కాబట్టి ఈ యొక్క వరల్డ్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ వారి అధ్యయనం ప్రకారంగా మన భారతదేశంలో నాస్తికులు కేవలం 2% మాత్రమే. అందులో ఖచ్చితంగా సూటిగా దేవుడు లేడు అని చెప్పేవారు కేవలం 1% మాత్రమే. ఇక సోదరులారా, సోదరిమల్లారా, మరి దైవం ఉన్నాడు అనే విషయము హిందూ, ముస్లిం మరియు క్రైస్తవుల అంతర్వాణి హృదయ స్పందన ఇది. ఇక ఈ చర్చ ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ సమస్తానికి ఒక సృష్టికర్త అనబడేవాడు ఒకడు ఉన్నాడు. ఇక నా ప్రసంగంలో 2వ భాగమైనటువంటి ప్రధాన మతాలు మరియు మత గ్రంథాల పరిచయము.
ప్రపంచంలో ఉన్నటువంటి మతాలన్నింటినీ కూడా ముఖ్యంగా రెండు భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి సెమిటిక్, రెండు నాన్ సెమిటిక్. సెమిటిక్ అంటే ప్రవక్త నూహ్ అలైహిస్సలాం కుమారుడైన శామ్ సంతానాన్నే సెమిటిక్ గా పిలవడం జరిగింది. వీరు ముఖ్యంగా యూదులు, ముస్లింలు మరియు క్రైస్తవులు. వీరి విశ్వాసాలు ఏంటంటే దేవుని ఏకత్వాన్ని నమ్ముతారు, మరణానంతర జీవితాన్ని నమ్ముతారు, దైవానికి మరియు మానవులకు మధ్య దైవ సందేశహరులు ఉన్నారు, వీరి ద్వారానే మానవాళికి సత్య సందేశం అందింది అనే విశ్వాసాన్ని ప్రగాఢంగా నమ్ముతారు. ఈ ప్రవక్త నూహ్ అలైహిస్సలాం యొక్క ప్రస్తావన బైబిల్ గ్రంథంలో నోవా ప్రవక్త అనే పేరుతో ఉంటుంది. ఈ ఖురాను గ్రంథంలో 71వ అధ్యాయం పేరు సూరే నూహ్. ఇక నాన్ సెమిటిక్. ఈ నాన్ సెమిటిక్ రిలీజన్ ని ముఖ్యంగా రెండు భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి ఆర్యులు, రెండు ఆర్యేతరులు. ఆర్యులు ప్రధానంగా ఇండియా, యూరప్ మధ్య ప్రజలు. వీరు క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల నుండి ఇరాన్ నుండి ఉత్తర భారతదేశం వరకు వివిధ ప్రాంతాలలో నివసించేవారు. వీరు ప్రధానంగా వేదాలను తమ ధార్మిక గ్రంథాలుగా విశ్వసిస్తారు. ఇక ఆర్యేతరులు. ఆర్యేతరులు చైనా, థాయిలాండ్ చుట్టుప్రక్కల దేశాలలో నివసించే కన్ఫ్యూజనిజం, టోయిజం, జపాన్లోని షింటోయిజం. ఇక నాన్ ఆర్యన్, నాన్ వేదిక్ కానటువంటి మతాలు బుద్ధాయిజం, జైనిజం మరియు సిక్కిజం. ఈ జైనిజం మరియు బుద్ధాయిజంలో దేవుని గురించి స్పష్టమైనటువంటి ఆధారాలు చెప్పబడలేదు. అలా అని తిరస్కరించలేదు. అయితే నాన్ సెమిటిక్ రిలీజన్ లో ఎక్కువగా మత అవలంబికులు ఉన్నటువంటి ఏకైక మతము అది హిందూ సోదరులు. ఇక నా ప్రసంగంలో హిందూ, ముస్లిం, క్రైస్తవుల గురించి మాత్రమే నేను మాట్లాడతాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు హిందూ, ముస్లిం మరియు క్రైస్తవులు కాబట్టి. ఇప్పుడు హిందూ మత పరిచయం. హిందూ అనేది ఒక మతానికి సంబంధించినటువంటి పేరు కాదు. సింధు నది పారివాహక ప్రాంతాల్లో జీవించే వారిని ముందు సింధువులు అని పిలిచారు. ఆ తర్వాత అది హిందువులుగా మారిపోయింది. న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా 20వ సంపుటం పేజీ నెంబర్ 581ని బట్టి హిందూ అనే పదాన్ని మొట్టమొదటిగా భారతదేశంలో బ్రిటిష్ రచయితలు 1830 సంవత్సరంలోని భారతదేశంలోని ఉన్నటువంటి వివిధ రకాల నమ్మకాలను, విశ్వాసాలను, ఆచార వ్యవహారాలను కలిగి ఉన్నటువంటి వారందరినీ ఉద్దేశించి ప్రతి ఒక్కరికి ఒక పేరుతో పిలవడం కష్టమైనటువంటి పని కాబట్టి అందరిని కలిపి హిందువులు అని పిలిచారు. హిందూ అనేది ఒక భౌగోళిక సూచిక పదం, జియోగ్రాఫికల్ వర్డ్, కానీ ఒక మతానికి సంబంధించినటువంటి పేరు కాదు. అందుకే స్వామి వివేకానంద వారు ఏమన్నారంటే హిందూ మతము, హిందూ అనే పదం సరైనది కాదు. హిందూ మతం బదులుగా సనాతన ధర్మం, హిందూ బదులుగా వేదాంతికుడు అని చెప్పాలి అనే విషయాన్ని స్వామి వివేకానంద వారు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. ఇక మన హైందవ సోదరులు ప్రధానంగా చతుర్వేదాలను విశ్వసిస్తారు. అది ముఖ్యంగా 4. 1 ఋగ్వేదం, 2 యజుర్వేదం, 3 సామవేదం, 4 అథర్వణ వేదం. ఈ 4 వేదాలను ప్రామాణికంగా భావిస్తారు. ఇంకా 108 ఉపనిషత్తుల్ని కూడా హైందవులు విశ్వసిస్తారు. ఇక 12 అరణ్యకాలు, 12 బ్రాహ్మణాలను విశ్వసిస్తారు. ఈ అరణ్యకాలు, బ్రాహ్మణాలు వేదాలకు వ్యాఖ్యానంగా భావిస్తారు. ఇక తర్వాత 2 ఇతిహాసాన్ని విశ్వసిస్తారు. అందులో 1 రామాయణం, 2 మహాభారతం. ఇంకా 18 పురాణాలను విశ్వసిస్తారు. అందులో 1 ఉదాహరణకు శ్రీ గరుడ పురాణం. ఇంకా హిందూ మతంలో ఎక్కువగా చదవబడేటటువంటి గ్రంథము ఈ భగవద్గీత. ఈ భగవద్గీత మహాభారతంలోని ఒక భాగము. మహాభారతంలోని భీష్మ పర్వం 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయాల వరకు తీర్చి వ్రాసినటువంటిది ఈ భగవద్గీత. హైందవులు అద్వైత సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు. అద్వైత సిద్ధాంతాన్ని హిందూయిజంలో ప్రవేశపెట్టింది శంకరాచార్యుల వారు. అద్వైతం అంటే అన్నీ దేవుడే, అన్నింటిలో దేవుడున్నాడు. చెట్టు దేవుడు, పుట్ట దేవుడు, రాయి దేవుడు, అన్నీ దేవుడు, అన్నింటిలో దేవుడున్నాడు. చివరికి అహం బ్రహ్మాస్మి అనే విశ్వాసం కూడా వీరు కల్పించారు. ఇక మరి హైందవ సోదరులు ఎక్కువగా 3 దేవీ దేవతల ప్రస్తావన, ఆ తర్వాత చాలా మంది దేవుళ్ళు ఉన్నారని, దేవుడు అనేటటువంటి కాన్సెప్ట్, దేవుడు అనేటటువంటి విషయంలో మన హైందవ సోదరులు ఎక్కువగా గలిబిలి గందరగోళానికి గురైపోయి ఉన్నారు. ఇక క్రిస్టియానిటీ పరిచయం, క్రైస్తవ్యం యొక్క పరిచయం. క్రైస్తవులు అంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారంగా యేసుని
క్రీస్తుగా దేవుని కుమారుడుగా విశ్వసించి అనుసరించే వారిని క్రైస్తవులు అని అంటారు. క్రైస్తవులు అనే పదము కూడా బైబిల్లోని క్రైస్తవులు అనే పదం సిద్ధాంతపరంగా వాడబడలేదు. ఇది ఒక యాదృచ్ఛికంగా వాడబడింది. క్రైస్తవులు అనే పదం బైబిల్లోని అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా మొట్టమొదటిగా అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని ఉంటుంది. అంటే అంత్యోకయ అనేటటువంటి ప్రదేశానికి యేసుక్రీస్తు యొక్క శిష్యులు వెళ్ళినప్పుడు కొంతమంది వారిని చూసి వీరు క్రైస్తవులు అన్నారు. కానీ ఇది యాదృచ్ఛికంగా వాడబడినటువంటి పదం, కానీ సిద్ధాంతపరంగా వాడబడినటువంటి పదము కాదు. ఇక క్రైస్తవులు విశ్వాస ప్రకారంగా చాలా బైబిల్ని విశ్వసిస్తారు. ఇది 66 పుస్తకాలు గల ది ప్రొటెస్టెంట్ వర్షన్. ఇక మన క్రైస్తవ సోదరులు ముఖ్యంగా అందులో జెహోవా విట్నెస్ వారు యేసుని కేవలం దైవ ప్రవక్తగా భావిస్తారు, దేవుడుగా భావించరు. ఇంకా పెంతకోస్తులు, ఈ పెంతకోస్తుల సంఘంలో అనేక ఉపశాఖలు కలవు. వీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వము త్రియేక దేవుడు అనే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఇంకా రోమన్ క్యాథలికులు యేసు వారి తల్లి అయిన మరియం అలైహిస్సలాం, మరియం అనే నిజమైనటువంటి దేవతగా భావిస్తారు. ఈ విధంగా వీరి విశ్వాసాల గురించి సంక్షిప్తంగా నేను మీ ముందు పరిచయం చేశాను. ఇక ఇస్లాం పరిచయం. ఇస్లాం అనేది సలం మరియు సిల్మ్ అనే 2 మూల పదాలతో ఏర్పడింది. సలం అంటే శాంతి, సిల్మ్ అంటే సమర్పణ. ఏ వ్యక్తి అయితే తనకు తాను సృష్టికర్త అయిన అల్లాహ్కు సమర్పించుకోవడం ద్వారా శాంతిని పొందుతాడో ఆ వ్యక్తిని అరబీ పరిభాషలో ముస్లిం అని అంటారు. ముస్లిం అనే పదాలు ఈ దివ్య ఖురాన్ గ్రంథంలోని 41వ అధ్యాయము 33వ వచనము, ఇంకా ఈ ఖురాన్ గ్రంథంలోని 3వ అధ్యాయం సూర ఆల్ ఇమ్రాన్ 64వ వచనంలో ముస్లిం అనే పదాలు వాడబడ్డాయి. ఇంకా ఖురాన్ గ్రంథంలో సూర ఆల్ ఇమ్రాన్ 3వ అధ్యాయం 19వ వచనంలో ఇస్లాం అనే పదాలు ఈ ఖురాన్ గ్రంథంలోని వాడబడ్డాయి. ఇక ఇస్లాం పట్ల అనేక అపోహలు నేడు సమాజంలో కలవు. అవేమిటంటే ఇస్లాం ఒక కృత మతమని, నేటికి 1400 సంవత్సరాల క్రితం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్థాపించారు అని, ఇలా అనేక అపోహలు సమాజంలో కలవు. వాస్తవానికి ఇస్లాం ఈ భూమండలంపై మొట్టమొదటిగా అడుగుపెట్టినటువంటి హజరత్ ఆదం అలైహిస్సలాం వారి నుండి ప్రారంభమైంది. చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇస్లాం ధర్మం సంపూర్ణం చేయడం జరిగింది. ఒక మహానుభావుడు అవతరించాడు 1426 సంవత్సరాల క్రితం. ప్రవక్త మహమ్మద్ ప్రవక్త. ఖురాన్లోని సూర అల్ అహ్జాబ్ 33వ అధ్యాయం 40వ వచనంలో మా కాన ముహమ్మదున్ అబా అహదిన్ మిన్ రిజాలికుం వలాకి రసూలల్లాహి వ ఖాతమన్ నబియ్యిన్ వ కాన అల్లాహు బికుల్లి షైఇన్ అలీమా. మానవులారా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీలోని ఏ పురుషునికి తండ్రి కాదు, ఆయన ప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరి వారు. ముహమ్మద్ ప్రవక్త అల్లాహ్ పంపించినటువంటి చిట్ట చివరి దైవ ప్రవక్త. ఈయనపై ఇస్లాం ధర్మం సంపూర్ణం చేయడం జరిగింది. ఇక ఖురాన్ గ్రంథంలో సూర మాయిదా 5వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా అల్యౌమ అక్మల్తు లకుం దీనకుం, నేడు మీ కొరకు ఇస్లాంని మీ ధర్మంగా సమ్మతించడం జరిగింది, మీ కొరకు ఇస్లాంని పరిపూర్ణం చేయడం జరిగిందని ఖురాన్లో సూర మాయిదా 5వ అధ్యాయం 3వ వచనంలో తెలియజేయడం జరిగింది. ఇక ముస్లింలు ఈ ఖురాన్తో పాటు కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రామాణికమైనటువంటి బోధనలను విశ్వసిస్తారు. వీటిని కుతుబే సిత్తా అని కూడా అంటారు. ఇక అకీదా విషయంలో అంటే విశ్వాసం విషయంలో ముస్లింలు అధిక శాతం ఈ సమస్తానికి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఒక్కడే దేవుడు అనే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. కొంతమంది వారికి సరైనటువంటి ఇస్లాం పరిజ్ఞానం లేని కారణంగా దర్గాలు, బాబాలు కూడా మా యొక్క ఆపద్బాంధువులు అనేటటువంటి ఒక భావనను కలిగి ఉన్నారు. వాస్తవానికి మరి ఎవరైతే దర్గాలను, బాబాలను కూడా తమ ఆపద్బంధువులుగా భావిస్తారో ఇస్లాంలో ఇది మహాపాపం. సృష్టికర్తనటువంటి దైవము మానవాళికి విశ్వాసుల కోసం దైవాన్ని ఆరాధించే ఒక పద్ధతిని ఖురాన్లో నేర్పించాడు. సూర ఫాతిహ 1వ అధ్యాయం ఇందులో 5వ వచనాన్ని పరిశీలిస్తే ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్, ఓ అల్లాహ్ మేము నిన్నే ఆరాధిస్తాము, సహాయం కొరకు నిన్నే అర్థిస్తాము అనేటటువంటి ఒక ప్రార్థనను దైవం నేర్పించాడు. అయినప్పటికీ ఎవరైతే దర్గాల దగ్గరికి, బాబాల దగ్గరికి వెళ్తారో వారి గురించి ఖురాన్ ఇచ్చేటటువంటి సందేశం ఏమిటంటే ఖురాన్లో 18వ అధ్యాయం సూర కహఫ్ 102వ వచనంలో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అఫహసిబల్ లదీన కఫరు అన్ యత్తఖిద ఇబాది మిన్ దూని ఔలియా ఇన్నా ఆతద్నా జహన్నమ లిల్ కాఫిరీన నుజులా. వారు అల్లాహ్ను కాదని అల్లాహ్ యొక్క దాసులను తమ కార్య సాధకులుగా చేసుకునే తలంపును కలిగి ఉన్నారు. అలాంటి వారికి మేము